హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అప్పు స్పెషల్స్. ఈ వీడియోలో వినాయక వ్రత కథ పూజా విధానము మా ఊరి పంతులు గారు, గాంధీ పంతులు గారు పంపించారు. మీ అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. ఓం గణానాన్త్వా గణపతకం అవామహే కవిం కవీనాపమస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతః నశ్శన్వన్నోతిభిస్సేది సాదనం ప్రణో దేవీ సరస్వతే వాజీభిర్వాజినేవతే ధేనావమిత్రైవతు గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా భక్త మహాశయులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క వినాయక చవితి ఆడియో కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా మీ పూజా కార్యక్రమాన్ని చక్కగా ఎవరి సహాయం లేకుండా మీ అంతటా మీరే స్వయంగా చేసుకునే విధానంగా ఈ ఆడియోని రూపొందించాం. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క ఆడియోని మీరు పూజ చేసుకుని ఆ ఆడియోని అందరికీ కూడా మీకు మీ బంధువులకి, మీ స్నేహితులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా షేర్ చేసి అందరూ కూడా ఈ యొక్క ఆడియోని ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఇట్లు పందలపాక పురోహితులు, మీ గాంధీ పంతులు గారు. ముందుగా వినాయక పూజా కార్యక్రమానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా మీరు సిద్ధం చేసుకోండి. ఆ యొక్క ముందుగా పసుపు వినాయకుడు పూజా కార్యక్రమం లఘువుగా చేసుకుని తర్వాత వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ముందుగా పసుపు వినాయకుడు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించబడుతోంది. పసుపు వినాయకుడిని తమలపాకులు తీసుకుని దానికి కుంకుమ బొట్టు పెట్టి తమలపాకులో పెట్టుకుని ఆ వినాయకుడిని కొద్దిగా బియ్యాన్ని పోసుకుని ఒక పళ్ళెంలో ఆ బియ్యంలో ఉంచుకోండి. వినాయక పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. అందరూ కూడా చక్కగా ధ్యానం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననం హర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందుగా పంచపాత్ర దగ్గర పెట్టుకుని ఆచమనం చేయండి అందరూ కూడాను. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శుభమస్తు. ఆచమ్య కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. మాధవాయ స్వాహ. 3 సార్లు నీరు తీసుకున్న తర్వాత చెయ్యి పక్క కడుక్కుని వినాయకుడికి నమస్కారం చేయండి. అక్కడ దీపారాధన ఉంటే ముందుగా దీపారాధన కూడా వెలిగించండి. సాధ్యం ద్రభక్త సన్నిక్తం అన్నిన ఆయోజితం ప్రియం గ్రహాణ మంగళం దీపం త్రైలోక్య విరాపహం భక్త్యాదింబరిత్యమదేవాయ పరమాత్మే త్రాహిమాన్నరకాద్ఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపస్వరూప లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః. నమస్కారం సమర్పయామి. దీపానికి నమస్కారం చేసుకోండి. 2 అక్షతలు పుష్పాల దీపారాధన దగ్గరపెట్టి నమస్కారం చేయండి. తర్వాత పసుపు వినాయకుడికి నమస్కారం చేయండి. గోవిందాయ నమః. విష్ణువయ నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. రుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షదాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరి నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పసుపు వినాయకుడి మీద 2 పుష్పాలు పెట్టి వినాయకుడికి నమస్కారం చేయండి. యశివనామరూపాభ్యాం యాదేవి సర్వమంగళ త్రయో సంస్ఫురణాత్మసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ ఏషామిందేవరస్యామో హృదయస్వ జనార్దనః. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. పశు వినాయకుడు పూజ చేస్తుండండి అలా అక్షతలు. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. శచీ పురందరాభ్యా నమః. అరుంధతి వశిష్టాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమో నమః. అయం ముహూర్తో అస్తు. ప్రాణానామ్యాః. 2 అక్షతలు తీసి వాసన చూసి మీ ఎడం పక్క నుంచి మీ పక్కన ఆడవారు కూర్చున్నట్లయితే ఆడవారి ఎడం పక్క నుంచి వెనక్కి వేసి అందరూ కూడా ప్రాణాయామం చేయండి. ఒకసారి ముక్కు మీద చేయబెట్టండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః
एते भूम बारकाः एतेषाम् अवरोधेन ब्रह्म कर्म समारभेत ओं भूः ओं भुवः ओं सुवः ओं महः ओं जनः ओं तपः ओं सच्युम् ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओमा పూజ్యోతేరసోమృతం బ్రహ్మభోర్భవస్వరోం. నమస్కారం చేసుకుని మమ అనుకోండి. ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణురాజ్ఞే ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణः ద్వితీయపరార్ధే శ్వేతవారాः కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే కలిప్రథమచరణే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానవ్యవహారిక చాంద్రమనేన శ్రీక్రోధీనామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతోః భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాయాం శుభతిథౌ వాసరः స్థిరవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణయావంగణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ఇక్కడ అందరూ కూడా ముందుగా పూజా కార్యక్రమంలో కూర్చున్నటువంటి ముందుగా మీరు ముందుగా మీ పేరు చెప్పుకోండి. తర్వాత ధర్మపత్ని తమిదశ్య మీ భార్య పేరు, మీ ఆడవారి పేరు చెప్పుకుని తర్వాత పిల్లల పేర్లు కూడా చెప్పండి. సహకుటుంబస్య సబాంధవస్య సభ్రాతృగస్య ఆ పక్కన మీ బంధువులు కానీ పిల్లలు కానీ ఎవరు కూర్చున్నా కూడా వారి పేర్లు కూడా చెప్పండి. గోత్రం చెప్పుకుని పేరు చెప్పుకోవాలి. సహకుటుంబస్య సబాంధవస్య సభ్రాతృగస్య క్షేమస్థైర్య విజయధైర్య అభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్షచతుర్వేద ఫలపురుషార్థసిద్ధ్యర్థం యజమానస్య ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం సర్వకార్యేషు దిగ్విజయితా ఫలసిద్ధ్యర్థం వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ ప్రసాదేన యజమానస్య గృహే అష్టైశ్వర్యప్రాప్త్యర్థం అఖండ వ్యాపారేషు సర్వకార్యేషు దిగ్విజయితా ఫలసిద్ధ్యర్థం అఖండ వ్యవసాయాభివృద్ధ్యర్థం మనోభీష్టి ఫలసిద్ధ్యర్థం రాజముఖే రాజద సర్వకార్యేషు దిగ్విజయితా ఫలసిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా పూజాంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజాంకరిష్యే. ఉంగరం వేలు నీళ్ళల్లో ముంచి పైకి తీయండి. తదంగా కలసారాధనం కరిష్యే. మీరు పంచపాత్ర కాకుండా పక్కన ఇంకో చిన్న పాత్ర పెట్టుకోండి. ఆ పాత్రలో 2 అక్షతలు పుష్పం అందులో వేసి దాని మీద కుడి చేయి మూత వేయండి. ఆ పాత్రకి పసుపు రాసి బొట్టు పెట్టండి. అక్షతలు పుష్పాలు అందులో వేసుకుని పైన కుడి చేయి మూత వేయండి. ఆడవారు ఉంటే ఆడవారు కూడా పక్కన వారు కూడా పైన చేయి వేయండి. అందరూ కూడా ఓం కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాశితాః కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర అర్గ్వేజో యజుర్వేద సామవేదోధుర్ణహాంగై కలసాం సర్వే కలసాం సమాశ్రితః గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి దేవతా పూజార్థం దుర్దక్షీకారకాః కలశోదకేన దేవమాత్మానంచ పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్యాః. చేయి తీసేసి ఆ నీళ్ళల్లో పుష్పంతో నీళ్ళల్లో శ్రీ అని రాయండి లేదా ఓం అని రాయండి. ఆ నీళ్లు ముందుగా వినాయకుడి మీద పశు వినాయకుడి మీద చల్లండి. తర్వాత వరసిద్ధి వినాయక స్వామి మట్టి ప్రతిమ పక్కన ఉంటే దాని మీద కూడా చల్లండి. దేవం తర్వాత మీ తల మీద చల్లుకోండి. ఆత్మానం పక్కన మీ ఆడవారి మీద పిల్లల మీద చల్లండి. ఆత్మానంచ పూజా ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్యాః. పూజా సామాగ్రి మీద మీరు తీసుకొచ్చిన పత్రులు పుష్పాలు అక్కడ నైవేద్యం పెట్టి సామాగ్రి అన్నిటి మీద నీళ్లు చల్లండి. పూజా సామాగ్రి అన్నిటి మీద నీళ్లు చల్లండి. యోగోపకరణాన్ని చ సంప్రోక్ష్యః. ఆ పుష్పం పంచపాత్రలో ఉంచేయండి. వేరే పుష్పం తీసుకోండి. పశు వినాయకుడికి నమస్కారం చేయండి. ఓం గజాననం భూతగణాదిసేవితం కపిధ్వజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వరం పాదపంకజం వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ధ్యాయామి. ఆ పశు వినాయకుడి మీద పుష్పాలు పెట్టి నమస్కారం చేయండి. ఆవాహనం సమర్పయామి. నవరత్నగజ్యత సింహాసనార్థం పుష్పం సమర్పయామి. ఇంకో పుష్పం పశు వినాయకుడిని పెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. ఆ చెంబులో ఉన్న పుష్పంతో లేకపోతే తమలపాకుతోటి పశు వినాయకుడి మీద 3 సార్లు నీళ్ళు చల్లండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనం సమర్పయామి. స్నాపయామి. తర్వాత ఆవు పాలు అయినా తీసుకొచ్చినట్లయితే ఆవు పాలు పుష్పంతో ఆవు పాలు
పసుపు వినాయకుడి మీద జల్లండి. ఆప్యాయస్వ సమేదుదేవ స్వత సోమవృష్ణింబభావాజస్వ సంగదే శ్రీ మహాగణాధిపతయే నమో నమః. గోక్షేర పంచామృత స్థానం సమర్పయామి. తర్వాత ఆవు పాలు చల్లిన తర్వాత మళ్ళా నీళ్ళు చల్లండి. ఆపోష్టామయోభస్థాన ఊర్జత దాతన మహేరణ చక్షసే యవసోతమౌరస తస్య పాదనష్టవర మాత్రస్మ అరంగమోపచక్షయజన్మద ఆపోజనై దాచన శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శుద్ధోదక స్థానం సమర్పయామి. తర్వాత వినాయకుడి మీద పుష్పాలు కానీ అక్షతలు వేయండి. వస్త్రాలు ఉంటే వస్త్రాలు కూడా వేయచ్చు. అభివస్ర స్వర్ణస్వతగా పూజమానో చంద్రవర్తమానో హిరణ్య విశ్వానో రజనో దేవసోమ శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వస్త్రం సమర్పయామి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. తర్వాత యజ్ఞోపవేతాలు కూడా అలాగా యజ్ఞోపవేతాలు చేసుకుంటే యజ్ఞోపేతం వేయండి. యజ్ఞోపవేతాలు లేకపోతే అక్షతలు కానీ పుష్పం కానీ వేయండి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతిస్తుతం ప్రస్థాతో ఆయుష్మగ్రం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి. తర్వాత పుష్పంతో వినాయకుడి మీద పశు వినాయకుడి మీద గంధం చల్లండి. గంధద్వారాం దరాదృశాం నిత్యపుష్టాంకరీషణీయం ఈశ్వరీయం సర్వభూతానాం తామహోపవేశ్రియం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. చందనస్యోపరి అలంకరణార్థం అక్షత పుష్పై పూజయామి. పశు వినాయకుడికి అక్షతలు పుష్పాలు గరికుంటే గరిక ఇవన్నీ కూడా పశు వినాయకుడికి పూజ చేస్తూ ఉండండి. 16 సార్లుగా వినాయకుడికి నామాలు తలుచుకుంటూ గం గణపతయే నమః అనుకుంటూ వినాయకుడికి పూజ చేస్తూ ఉండండి. ఓం శుమకాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. షోడశనామభిః పూజాం సమర్పయామి. తర్వాత వినాయకుడికి ధూపం అగరత్తులు తీసి 2 అగరత్తులు తీసి వెలిగించి వినాయకుడికి పొగ చూపించండి. వనస్పత్యోద్భవేద్దివ్యే నానాగంధైః స్వసంజితాః ఆగ్రహైః సర్వదేవానాం ధూపోయం ప్రతూర్యతాం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. పరిమళ ధూపమాగ్రాపయామి. అగరత్తులు చూపించిన తర్వాత అగరత్తులు పక్కగా పెట్టుకుని తర్వాత దీపాన్ని కూడా వినాయకుడు చూపించండి. సాధ్యం ధ్రువక్తసన్నిక్తమని నాయోజం ప్రేమగ్రహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహం మత్యామృత్యమదేవాయ పరమాత్మేద్రాహిమన్ నరకాద్ఘోరాది దివ్యర్జ్యోతిర్నమోస్తుతే మహాగణాధిపతయే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపాంతరం ఆచమనం సమర్పయామి. ఓ తమలపాకు పక్కన పెట్టుకుని ఒక నీడి చుక్క పక్కగా వదిలిపెట్టండి. ధూపదీపాంతరం ఆచమనం సమర్పయామి. నైవేద్యం వినాయకుడి దగ్గర చిన్న బెల్లం మొక్క అరటిపండు పెట్టి నీటి చుక్క చల్లండి. ప్రోక్ష పుండరీకాక్షాయ నమః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం కదలీఫల సహిత గుడకంఠాన్ని నివేదయామి. నివేదించేయండి 5 సార్లు. ఓం ప్రాణాయ స్వః. ఓం అపానాయ స్వః. ఓం యానాయ స్వః. ఓం మదానాయ స్వః. ఓం సమానాయ స్వః. ఓం మధ్యే పానీయం సమర్పయామి. మళ్ళా తామలపాకు మీద నీటి చెక్క వదిలిపెట్టండి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తో వృక్షాళయామి. పాదో వృక్షాళయామి. పునరాచమనం సమర్పయామి. తాంబూలం వినాయకుడి దగ్గర తాంబూలం పెట్టి నమస్కారం చేయండి. పూగి వలయసకర్పూరే నాగవల్లిదలైర్తు ముక్త చూర్ణేన సంయుక్తం తాంబూలం మృదూరియతాం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. తాంబూలాం సమర్పయామి. నీరాజనం కర్పూరం తీసి కొద్దిగా చూపించి వినాయకుడు వెలిగించి చూపించండి. ఓం సమ్రాజం చ విరాజం చాభిశ్రేయాచన గృహే లక్ష్మీరాష్ట్రశ్రేయామకేతయామాసకం సృజామసి సంతశ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతం పుష్పార్ఘ్యం సమర్పయామి. వినాయకుడికి గంట వాయిస్తూ ఆ యొక్క నీరాజనం చూపించిన తర్వాత పక్కగా పెట్టుకుని నీళ్ళు చొక్క వదిలిపెట్టి హారతి కలగద్దుకోండి. ఓ పుష్పం చేత్తో పెట్టుకుని వినాయకుడు నమస్కారం చేయండి. శుమకశ్యేకదంతస్య కపిలో గజకర్ణికః లంబోదరస్య వికటోగ్నరాజో గణాధిప ధూమకేతగణాధ్యక్షో బాలచంద్రో గజాన్నవక్రతుండు సోర్పకర్ణో హేరంబస్కందపూర్జ షోడశైతాన్నామాని ఎప్పుడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదాహ సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్య న జాయతే. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాదు. దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆ పుష్పాలు వినాయకుడి మీద వేసి నమస్కారం చేయండి. నమస్కరోమి నమస్కారాన్ని సమర్పయామి. వినాయకుడికి నమస్కారం చేసి చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి
శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంచ దేహి మే గణనాయక. మహాగణాధిపతి నమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. తర్వాత వినాయకుడికి నమస్కారం చేసుకున్న తర్వాత ముందు యజమానిగా మీరు అక్షతలు చేతితో పట్టుకోండి. అమ్మ ఆడవారు పక్క ఉన్నవాడు ఆడవారు చేతిలో మగవారి చేతిలో నీళ్లు పోయండి. లేదా ఒకళ్ళే కూర్చున్నట్లయితే అక్షతలు కుడి చేతితో పట్టుకుని ఎడం చేతితో నీళ్లు పోసుకుని అక్షతల నీళ్లు తమలపాకు మీద విడిపెట్టేయండి. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రేత సుప్రసన్నవరదో భవతో ఉత్తరే ఉపకన్యసు భవంతో బ్రవంతు. శ్రీ మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్సు. గణాధిపతి ప్రసాదం శిరసా గురున్నామి. పశువినాయుడి దగ్గర పూజ చేసిన అక్షతలు తీసి మీరు శిరస్సు మీద వేసుకుని మీ ఆడవారి మీద పిల్లల మీద వేయండి. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతమే పాపం దూర్వా దుశ్స్వప్ననాశిని. ఆడవారు ఉంటే పుష్పం తీసి కళ్ళగద్దుకుని తల్ల పెట్టుకోండి. పుత్రై పౌత్రే ఈర్చవర్ధతాం దీర్ఘమాయు. ఆ పూజ చేసినటువంటి పశువినాయకుడిని ఒకసారి అలా పళ్ళెంతో సహా పైకెత్తి మళ్ళా దేశాల్లో పెట్టండి. యజ్ఞేన యజ్మైచంత దేవాహ తాని ధర్మాన్ని ప్రథమాన్య సంతేహనాకం మహిమాన సచంతే ఎత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః గణపతిం యథాస్థానోద్వాశయామి యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. పుత్రై పౌత్రై ఈర్చ వర్ధతాం దీర్ఘమాయు. పశువినాయుడు పూజా కార్యక్రమం పూర్తయింది. తర్వాత వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ పశువినాయకుడిని కూడా చక్కగా తీసి అందులో బియ్యంలోంచి తీసి పువ్వులతోటి ఆ వరసిద్ధి వినాయక స్వామివారు ఎక్కడ ఉన్నారో అక్కడే అదే ఆ స్థానాల్లో పక్కగా పెట్టుకోండి. అది వరసిద్ధి వినాయక స్వామివారి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. నమస్కారం చేసుకోండి. ఇక్కడ పశు వినాయకుడికి లఘువుగా పూజ చేయడం జరిగింది. ఇప్పుడు వరసిద్ధి వినాయక స్వామివారి యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. వరసిద్ధి వినాయకుడు అంటే ఇక్కడ మట్టితోటి, అంటే మనం పూర్వకాలంలో బంగారంతో కానీ వెండితో కానీ మట్టితోటి ఈ వినాయకుడిని ప్రతిష్ఠింపజేసుకుని ఆ స్వామికి పూజా కార్యక్రమం చేయడం ఆనవాయితీగా జరుగుతోంది. ఇక్కడ మనం మట్టి వినాయకుడిని పూజా కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మట్టి వినాయకుడిని అక్కడ ఒక బియ్యం కానీ ఒక తమలపాకు మీద కానీ వేసుకుని దాని మీద ఆ స్వామిని ప్రతిష్ఠింపజేసుకుని ఆ స్వామికి 2 పుష్పాలు చేతితో పట్టుకుని అందరూ కూడా మట్టి వినాయకుడికి నమస్కారం చేయండి. వరసిద్ధి వినాయక స్వామి వారికి నమస్కారం చేసుకోండి. ఓం ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం జాయే సిద్ధి వినాయకం జాయేద్ గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః ధ్యాయామి. ఆ పుష్పాలు ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి మీద పెట్టి నమస్కారం చేయండి. ఆవాహయామి ఆవాహనం సమర్పయామి. నవరత్నగ సింహాసనార్థం అలా 2 పుష్పాలు ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి మీద వేయండి. నవరత్నగ సింహాసనార్థం పుష్పం సమర్పయామి. తర్వాత ఆ స్వామివారి మీద కొంచెం నీళ్లు తమలపాకుతో కానీ పుష్పంతో కానీ నీళ్లు చల్లండి. వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. ముఖే ఆచమనం సమర్పయామి. తర్వాత నీళ్లు చల్లిన తర్వాత ఆ స్వామివారి మీద కొంచెం ఆవుపాలు చుక్కలు చల్లండి. ఆప్యాయ స్వసమేతుతే విశ్వత స్వామ వృష్ణిం భావాజస్సు సంగతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. గోక్షీర పంచామృత స్నానం సమర్పయామి. ఆవుపాలు చల్లిన తర్వాత మళ్ళా నీళ్లు చల్లండి. గంగే చైమనే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం శుద్ధార్ఘ్యం సమర్పయామి. తర్వాత ఆ స్వామి మీద వరసిద్ధి వినాయక స్వామి వారి మీద ఓ పుష్పం పెట్టండి. రక్తవస్త్ర ద్వయంచారు దేవయోగించ మంగళం శుభప్రదం గృహాణాత్మ లంబోదరహరాత్మజ. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. మల్లంకో పుష్పం తీసుకుని వరసిద్ధి వినాయక స్వామి మీద వేయండి. రాజితం బ్రహ్మ సూత్రంచ కాంచనం చోతరీయకం గృహాణదేవ సర్వాజ్ఞ భక్తానామిష్టదాయక. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవేతార్థం పుష్పం సమర్పయామి. తర్వాత ఓ పుష్పం గంధంలో ముంచి వరసిద్ధి వినాయక స్వామి వారి మీద వేయండి. చందనాగారు కర్పూర కస్తూరి కుంకుమాన్వితాం విలేపనం సురశ్రేష్టం ప్రీత్యర్థం ప్రదూర్యతాం.
శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః చందనం సమర్పయామి. తర్వాత 2 అక్షతలు కూడా వేయండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ స్థాళియాన్ తండులాన్ శుభాన్ గృహాన పరమానంద శంభుపుత్ర నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అక్షతాన్ సమర్పయామి. అక్షతలు వేసిన తర్వాత ఆ స్వామివారి మీద పుష్పాలు వేయండి. సుగంధించ పుష్పాణి జాజి కుంజము కానిచ ఏకవింశతి పత్రాణి సంగృహేణ నమోస్తుతే శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పాణి పూజయామి. పువ్వులు ఆ పత్రులు స్వామికి పూజ చేస్తూ ఉండండి. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్భౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాన్యం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘై పూజయామి. ఓం ఆకువాహనాయ నమః ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాదాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం స్కందగ్రజాన్నాయ నమః స్కంధౌ పూజయామి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్తాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రై పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః శిరం పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాంగానిం పూజయామి. తర్వాత ఆ స్వామివారికి ఏకవింశతి అంటే 21 రకాల పత్రులతోటి ఆ స్వామికి పూజ చేస్తే ఆ స్వామికి చాలా చక్కనైనటువంటి ఆయురారోగ్యేశ్వర భాగ్యములు కలగజేస్తారట ఈరోజు. అంచేత స్వామివారికి మీరు తీసుకొచ్చినటువంటి పత్రులన్నీ కూడా గణేశాయ నమః అనుకుంటూ ఆ స్వామివారికి పత్రులు పూజ చేయండి. సుముఖాయ నమః మాచిపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వయుగ్మపత్రం పూజయామి. ఓం హర్షవయ నమః దూతరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం పూజయామి. ఓం గుహగ్రజాన్నాయ నమః అపమార్గపత్రం పూజయామి. ఓం గజగర్ణికాయ నమః తులసిపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవేరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం పాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజిపత్రం పూజయామి. ఓం సురగ్రజానాయ నమః గంధకిపత్రం పూజయామి. ఓం విభవక్తాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వర్ధపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి. ఈ పత్రుల పూజ అయిన తర్వాత ఇంకా మీరు దగ్గర మారేడు దళాలు పుష్పాలు ఇవన్నీ కూడా స్వామివారి యొక్క అష్టోత్తరం చెప్తున్నప్పుడు గణేశాయ నమః అంటూ స్వామివారికి అష్టోత్తరం పూజ కూడా చేస్తూ ఉండాలి. ఓం గజానాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం దైమూర్త్యై నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిధియై నమః. ఓం స్వరాధ్యక్షాయ నమః. ఓం స్వరారిగ్నియై నమః. ఓం మహాగణపతియై నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోద్ఘటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞై నమః. ఓం విఘ్నకర్త్యై నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రియై నమః. ఓం విరాటత్పతియై నమః. ఓం శ్రీపతియై నమః. ఓం వాక్పతియై నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం బలాయ నమః. ఓం బలోద్గితాయ నమః. ఓం భావాత్మజాయ నమః. ఓం పురాణపురుషాయ నమః. ఓం పుష్ణే నమః. ఓం పుష్కరోక్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం అగ్రగామినే నమః. ఓం మంత్రకృత్యై నమః. ఓం చామికారప్రభాయ నమః. ఓం సర్వస్మే నమః. ఓం సర్వోపస్యాయ నమః. ఓం సర్వకర్త్యై నమః. ఓం సర్వనేత్రియై నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః.
ఓం అనగాయ నమ, ఓం పంచహస్తాయ నమ, ఓం పార్వతీనందనాయ నమ, ఓం ప్రభవే నమ, ఓం కుమారగురువే నమ, ఓం అక్షోభ్యాయ నమ, ఓం కుంజరాసురభంజనాయ నమ, ఓం ప్రమోదాయ నమ, ఓం మోదకప్రియాయ నమ, ఓం కాంతిమతీయై నమ, ఓం ధృతిమతీయై నమ, ఓం కామినే నమ, ఓం కపిర్ధవనప్రియాయ నమ, ఓం బ్రహ్మచారిణ్యే నమ, ఓం బ్రహ్మరూపిణ్యే నమ, ఓం బ్రహ్మవిద్యాదానుభవే నమ, ఓం జిష్ణవే నమ, ఓం విష్ణుప్రియాయ నమ, ఓం భక్తజీవితాయ నమ, ఓం జతమన్మదాయ నమ, ఓం ఐశ్వర్యకారణాయ నమ, ఓం జాయసాయ నమ, ఓం యక్షకిన్నెరసేవితాయ నమ, ఓం గంగాసుతాయ నమ, ఓం గణాధీశాయ నమ, ఓం గంభీర్నినాదాయ నమ, ఓం వటవే నమ, ఓం అభిష్టవరదాయ నమ, ఓం జ్యోతిషాయ నమ, ఓం భక్తనిధియే నమ, ఓం భావగమ్యాయ నమ, ఓం మంగళప్రదాయ నమ, ఓం అవ్యక్తాయ నమ, ఓం అప్రకృతపరాక్రమాయ నమ, ఓం సత్యధర్మిణే నమ, ఓం సుఖప్రదాయ నమ, ఓం సరసాంబనిధియే నమ, ఓం మహేశాయ నమ, ఓం దివ్యాంగాయ నమ, ఓం మణికంకణమేకలాయ నమ, ఓం సమస్త దేవతామూర్తియే నమ, ఓం సదోద్గతాయ నమ, ఓం విఘాతకారిణే నమ, ఓం విశ్వదృశ్యే నమ, ఓం విశ్వరక్షకృత్యే నమ, ఓం కళ్యాణగురవే నమ, ఓం ఉన్నత్తవేషాయ నమ, ఓం అపరాజితియే నమ, ఓం సమస్త జగదాధారాయ నమ, ఓం సర్వేశ్వరప్రదాయ నమ, ఓం ఆక్రాంతచతుర్భువాయ నమ, ఓం విఘ్నేశ్వరాయ నమ, ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ. నానావిధ విరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి. ధూపం అగరత్తులు వెలిగించి స్వామికి ఆ ధూపాన్ని చూపించండి. ఓం వనస్పత్యుద్భవేద్వియే నానాగంధై సుసంజితా ఆగ్రయ సర్వదేవానాం ధూపోయం మృదూర్యతాం. శ్రీ వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ. పరిమళ ధూపమాగ్రాపయామి. అగరత్తులు చూపించిన తర్వాత మీరు వెలిగించినటువంటి దీపాన్ని స్వామికి ఒకసారి చేత్తో చూపించండి. సాధ్యం త్రిభక్త సంయుక్తం మన్నిన యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం భత్యాదిం ప్రత్యమ దేవాయ పరమాత్మే త్రాహిమాన్ నరకాద్ఘోరాదు దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ. దీపం దర్శయామి. ధూపదీపాంతరం ఆచమనం సమర్పయామి. నైవేద్యం ఆ స్వామివారికి తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత మీరు స్వామివారికి సిద్ధం చేసుకున్నటువంటి ఉండ్రాళ్ళు, కుడుములు, తర్వాత ఏవైతే మనం స్వామివారికి ఏ పదార్థాలైతే నివేదన చేద్దాం అనుకుంటున్నామో ఆ పదార్థాలన్నీ కూడా స్వామివారి ముందుగా పెట్టుకుని పళ్ళుని అనేక రకమైనటువంటి పళ్ళు ఏ పళ్ళు అయితే మనకు లభ్యం అవుతాయో ఆ లభ్యమైనటువంటి పళ్ళన్నీ కూడా స్వామివారికి ఎదురుగుండా పెట్టుకుని అందరూ కూడా ఆ కొబ్బరి చెక్కల మీద, అరటిపళ్ళు మీద, ఆ కుడుములు, ఉండ్రాళ్ళ మీద, మీరు తీసుకొచ్చినటువంటి ఆ పండ్లు అన్నిటి మీద కూడా పుష్పంతో కానీ తమలపాకుతో కానీ నీళ్లు జల్లి స్వామికి నివేదన చేయండి. ప్రోక్ష పరీక్ష పుండ్రీకాక్ష యనమ. శ్రీ వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమ. మోదకాన్ సహిత నానావిధ భక్ష్య భోజ్య చోహ్యలేష్య సహిత ఋతుపక్వఫల సహిత బహుబీజఫల సహిత మహానైవేద్యం సమర్పయామి. అలా నివేదన చేయండి. స్వామివారికి 5 సార్లుగా చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం వదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం మధ్యే పానీయం సమర్పయామి. ఓ నీడి చుక్క ఓ తమలపాకు మీద కానీ పళ్ళెంలో కానీ వదిలిపెట్టండి. ఉత్తరాభోజనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పునరాచమనం సమర్పయామి. తర్వాత ఆ వినాయక స్వామి వారి దగ్గర తాంబూలం పెట్టండి. పూగి బలసమాయుక్తం నాగవల్య దళైరితం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రధుర్యతాం. శ్రీ వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక స్వామినే నమ. తాంబూలాం సమర్పయామి. తర్వాత స్వామివారికి నీరాజనం హారతకర్పూరం వెలిగించి స్వామికి చూపించండి. సమ్రాజంచ విరాజంచ అభిశ్రేయాచనో గృహే లక్ష్మీరాష్ట్రశ్రేయాముకేతయా మాసకం సృజామసి. సంతశ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమ. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనాంతం పుష్పార్ఘ్యం సమర్పయామి. హారతి చూపించిన తర్వాత కింద పెట్టి ఒక నీడి చొక్క వదిలిపెట్టి హారతి కళ్ళగద్దుకోండి. హర హర నమ పార్వతీపుత్ర గణేశాయ నమ. బోలో గణేష్ మహారాజ్కి జై. తర్వాత 2 పుష్పాలు చేత్తో పట్టుకుని పైకి లేచి నిలబడి స్వామికి నమస్కారం చేయండి.
ఓం రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమోయం వై శ్రవణాయ కర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణో దదాదు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం దద్బ్రహ్మ ఓం దద్బాహ్యం దదాత్మం తత్సత్యం తత్సర్వం తత్పరో నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞష్టం సత్కారస్వమింద్రష్టకం రుద్రష్టం విష్ణత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపూజ్యోతేరసోం త్వం బ్రహ్మ అభోర్భవస్వరం ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్సు సదా శివోం. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాతు. శ్రీవర్షే వృషే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఆ పుష్పాలు వినాయకుడి మీద వేసి వరసిద్ధి వినాయక స్వామి వారి మీద వేసి నమస్కారం చేయండి. నమస్కరోమి నమస్కారం సమర్పయామి. అక్షతలు మళ్ళా చేతితో పట్టుకుని మీరు కుడి చేతి పక్క నుంచి 3 సార్లుగా ఆత్మప్రదక్షిణం చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదక్షిణంతే ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మోహం పాపాత్మా పాపశంభువ త్రాహిమం కృపయాదేవ శరణాగతవచ్చల. అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్యభావేన రక్షరక్షో గణాధిప. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆత్మప్రదక్షిణపూర్వక నమస్కారం సమర్పయామి. అక్షతలు స్వామివారి మీద వేసి కొన్ని అక్షతలు తల మీద వేసుకోండి. తర్వాత శిరస్సు వంచి స్వామికి నమస్కారం చేయండి. వరసా శిరసా దృశ్యా మనసా వస్సా దదా పభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామష్టాంగ ఉచ్యతే. వరసిద్ధి వినాయక స్వామినే నమః. సాష్టాంగపూర్వక నమస్కారం సమర్పయామి. వీలైన వాళ్ళు మగవారు సాష్టాంగ నమస్కారం చేయండి, ఆడవారు శిరస్సు వంచి నమస్కారం చేయండి. లెంపలు వేసుకుని స్వామికి నమస్కారం చేయండి. అపరాధ సహస్రాణి క్రియంతే హర్నిస్మయాదాసుమాం క్షమస్వ గణాధిపా. అపరాధ ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఆ స్వామికి నమస్కారం చేసి దండం పెట్టి చెప్పండి. అన్యదా శరణనాస్తి త్వమేవ శరణమమ తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్షో గణాధిపా. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. ఆ స్వామికి మీ మనసు ఎంత కోరికలు తలుచుకుని నమస్కారం చేయండి. వీలైన వాళ్ళు ఒక 3, 5 కానీ 3 కానీ 9 కానీ గుంజీలు తీసి ఆ స్వామికి నమస్కారం చేసుకోండి. మహాగణాధిపతి నమో నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయదేవ పరిపూర్ణం తదుస్తుతే. అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతార్పణమస్సు. అక్షతల చేతితో పట్టుకుని ఇంతకు ముందులాగే చేతిలో నీళ్లు పోసుకుని అక్షత నీళ్ళు తమలపాకు మీద వదిలిపెట్టండి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి. పూజ చేసినటువంటి పత్రి తీసుకుని మగవారి చెవిలో పెట్టుకోండి. ఆడవారు పుష్పం తీసి కళ్ళగద్దుకుని తల్లో ధరించండి. గణాధిపతి ప్రసాద సిద్ధిరస్సు. వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రసాదేన యజమానస్య సర్వకార్యేషు దిగ్విజయిత ఫలసిద్ధిరస్సు. దేవదేవస్య అనంతభోగో అస్తు. వినాయక వ్రత కథ ప్రారంభమవుతుంది. కథ వినివారు అందరూ కూడా అక్షతల చేతితో పట్టుకుని స్వామికి నమస్కారం చేసుకుని కథని శ్రద్ధగా వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతుపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రముపాస్మహే. పూర్వం నైమిసారణ్యం అనే అడవిలో సూతమహాముని వారు ఉండే ఆశ్రమం దగ్గరికి చంద్రవంశంలో పుట్టినటువంటి ధర్మరాజు అన్నదమ్ముల చేత రాజ్యాన్ని పోగొట్టుకుని భార్యతోటి అన్నదమ్ములతోటి వెళ్ళి ఆ స్వామివారి యొక్క ఋషి ఆశ్రమాలన్నీ కూడా దర్శనం చేసుకుంటూ మహాముని ఉండే ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ మహామునికి నమస్కారం చేసి, మహానుభావ, మా రాజ్యాన్ని మేము పోగొట్టుకున్నాం, తిరిగి మా రాజ్యాన్ని మేము పొంది మా వైభవం మేము పొందాలంటే ఏ వ్రతం చేసినట్లయితే మేము మా రాజ్యాన్ని మేము పొందుతాము, అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని చెప్పేసి ఆ సూతమహాముని వారిని అడిగేటప్పటికల్లా ఆయన వినాయక వ్రతం అనే వ్రతం ఉంది నాయన, ఆ వ్రతాన్ని పూర్వము సాంబశివుడు కుమారస్వామికి ఉపదేశం చేశాడు, దాని గురించి నీకు సవిస్తరంగా చెప్తున్నానని చెప్పేసి ఈ వినాయక వ్రత కథని చెప్తున్నట్ట. పూర్వం కైలాస పర్వతములో పరమేశ్వరుడు కొలువుతీరు ఉండగా కుమారస్వామి ఆ పరమేశ్వరుడిని అడిగట, ఏ వ్రతమును చేసినట్లయితే పుత్రపౌత్రాది సంపత్తులు కలిగి
ప్రజలందరూ కూడా మనోధైర్యముతోటి మనోభిష్టములతోటి సకల ఐశ్వర్యములు పొంది సుఖంగా ఉంటారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి కుమారస్వామి అడిగేటప్పటికల్లా ఆయన పరమేశ్వరుడు చెప్తున్నట్ట, వినాయక వ్రతం అనే వ్రతం ఉంది నాయన. ఆ వ్రతాన్ని భాద్రపద మాసములో శుక్లపక్షములో చవితి రోజుని ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వినాయక వ్రతం చేయవలసిన వారు ఉదయాన్నే లేచి ఆ వినాయక చవితి రోజునే కాలకృత్యములన్నీ కూడా నెరవేర్చుకుని స్నానం చేసి ఆ వినాయకుని యొక్క ప్రతిమను బంగారంతో కానీ వెండితో కానీ ఆఖరికి మట్టితోటైనా సరే ఆ వినాయకుడిని తయారు చేసుకుని ఆ స్వామివారిని చక్కగా బియ్యమునందు మండపం ఏర్పరచుకుని దాని మీద ప్రతిష్ఠింప చేసుకుని ఆ స్వామివారికి నానా విధములైనటువంటి పత్ర పుష్ప ఫలాదుల చేత పూజ చేసి స్వామివారికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు కుడుములు మొదలైనటువంటి నివేదనము చేసి ఆ స్వామివారికి నానావిధ భక్ష్య భోజ్య చోష్యలేహములతోటి చక్కగా ఆ స్వామివారిని నివేదన చేసిన తర్వాత స్వామివారిని చక్కగా భక్తి శ్రద్ధలతోటి కథ విని ఎవరైతే ఈ యొక్క గణపతి యొక్క పూజని ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఆ గణపతి యొక్క అనుగ్రహములతోటి సకల మనోభిష్టములు కూడా నెరవేరుతాయి నాయన అని చెప్పేసి ఆ కుమారస్వామికి సాంబశివుడు చెప్పాడు. అలాగే మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని దమయంతీదేవి ఆచరించి నలమహారాజును వివాహం చేసుకుందిట. అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ వ్రతాన్ని ఆచరించి శమంతకమణి అనే మణిని వరంగా పొంది, అంతేకాకుండా జాంబవతిని సత్యభామని వివాహం చేసుకున్నాడయ్యా. దాని గురించి కథ ఉంది చెప్తున్నానని చెప్పేసి చెప్తున్నట్టు ఆయన పరమేశ్వరుడు. పూర్వం ఒకరోజు సత్రాజిత్ అనే ఒక మహారాజు పూర్వం కాలంలో సూర్యుడి గురించి తపస్సు చేసి శమంతకమణి అనే ఒక మణిని వరంగా పొందేట. ఆ మణిని మెడలో ధరించి రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు సత్రాజిత్తు. ద్వారకా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ మణి యొక్క విశేషాన్ని తెలుసుకుని సత్రాజిత్తు ఒక రోజుని ద్వారకా నగరానికి వచ్చినప్పుడు ఈ మణిని తనకి ఇమ్మని చెప్పేసి అడిగేటప్పటికల్లా ఆ మణిని ఇవ్వడానికి సత్రాజిత్తు నిరాకరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాట. తర్వాత కొన్నాళ్ళకి సత్రాజిత్తుని తమ్ముడు ఈ మణిని ధరించి వేటకని అరణ్యంలోకి వెళ్ళేటప్పటికల్లా అరణ్యంలో ఒక సింహం ఆ సత్రాజిత్తుని తమ్ముడు మెడలో ఉన్నటువంటి ఆ మణిని చూసి అది ఒక తినే వస్తువుగా భావించి అతని మీద పడి అతను వధించి ఆ మణిని నోట కరుచుకుని వెళుతుండగా దానిని ఆ సింహాన్ని జాంబవంతుడు చూసి ఆ సింహాన్ని వధించి ఆ మణిని తీసుకుని వెళ్ళి తిన్నగా తన కుమార్తెకి ఒక ఆట వస్తువుగా ఆడుకుందుకు ఇచ్చేట. ఇది ఇలా ఉండగా సత్రాజిత్తుని తమ్ముడు వేటకు వెళ్ళి చనిపోయిన విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకుని కృష్ణుడే సత్రాజిత్తుడు అడిగినప్పుడు ఈ మణిని ఇవ్వలేదని సత్రాజిత్తుని తమ్ముని వధించాడని చెప్పేసి అందులో లోకంలో అపవాదు సృష్టించబడిందిట. ఈ విషయం ఆ నోట ఈ నోట తెలుసుకున్నటువంటి బలరాముడు తినగా కృష్ణుడి దగ్గరికి వచ్చి ఏమిటి ఇలా మన మీద ఇటువంటి అపవాదు కలిగింది అని చెప్పేసి ఆ కృష్ణుడితో అడిగేటప్పటికల్లా ఇదంతా కూడా చవితి చంద్రుడిని ఆ యొక్క క్షీరపాత్రలో చూడడం వలన కలిగినటువంటి అపవాదు అని చెప్పేసి అనేటప్పటికల్లా చవితి చంద్రుని చూడడం వల్ల నీలాపనిందలు ఎందుకు కలుగుతాయని చెప్పేసి ఆ బలరాముడు కృష్ణుడిని అడిగట. అప్పుడు ఆ కృష్ణుడు చెప్తున్నట్ట, పూర్వం కైలాసంలో వినాయకుడు కుబ్జరూపుదారుండే ఉండ్రాళ్ళు కుడుములు చేత్తో పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నట్ట. ఆయన యొక్క రూపాన్ని చూసి చంద్రుడు అపహాస్యం చేసేటప్పటికల్లా వినాయకుడు కోపం కలిగి, ఓరి నిన్ను ఎవరైతే చూస్తారో వారికి అందరికీ కూడా నీలాపనిందలు కలుగ్గాక అని శాపం పెట్టాడు. ఆ యొక్క చంద్రుడు వెంటనే తన తప్పు తెలుసుకుని
ఆ వినాయకుడు కాళ్ళ మీద పడి నమస్కారం చేసి తనకు శాప విమోచనం చేయమని అడిగేటప్పటికల్లా అప్పుడు ఆ వినాయకుడు ప్రసన్నుడై కుమారస్వామికి సాంబశివుడు ఆనతిచ్చినటువంటి ప్రకారం భాద్రపద శుద్ధ చవితి రోజున ఎవరైతే ఈ వినాయక వ్రతం చేస్తారో చేసిన వారందరికీ కూడా వినాయక ప్రసాదం వల్ల కలిగినటువంటి నీలాపలందరూ కూడా తొలగిపోయి జయార్ది జయము పుత్రపౌత్రాబుద్ధి కలుగుతాయని చెప్పేసి చంద్రుడికి వరం ఇచ్చాట. అప్పటి నుంచి కూడా చంద్రుడు మొదలగు దేవతలందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని చేశారు. కాబట్టి మనం కూడా ఈ వినాయక వ్రతాన్ని చేద్దామని చెప్పేసి ఆ యొక్క కృష్ణుడు బలరాముడితో చెప్పేటప్పటికల్లా ఆ కృష్ణుడు బలరాముడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారట. అప్పుడు ఆ కృష్ణుడు వినాయక ప్రసాదం వల్ల జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి జాంబవంతుని యుద్ధంలో జయించి ఆ యొక్క జాంబవంతుడి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క మణిని తీసుకుని తన కుమార్తెకు జాంబవతిని వివాహం చేసుకుని ఆ మణిని తీసుకొచ్చి సత్రాజిత్తుకి ఇచ్చేటప్పటికల్లా సత్రాజిత్తు తన తప్పు తెలుసుకుని ఆ మణిని శ్రీకృష్ణుడికే దారపోసి తన కుమార్తెకు సత్యభామని ఇచ్చి వివాహం చేసేట. ఈ విధంగా ఈ యొక్క వినాయక ప్రసాదం వల్ల కృష్ణ పరమాత్ముడు శమంతకమణిని జాంబవతిని సత్యభామని పొందాడయ్యా. కాబట్టి అంతేకాకుండా ఈ యొక్క వ్రతాన్ని ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి వారు సీతాదేవిని వెతుకున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి వారు ఈ వ్రతాన్ని ఆచరించాడయ్యా. అంతేకాకుండా గంగని భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు ఈ వ్రతాన్ని ఆచరించాడు. అలాగే వృత్తాసురుడు అనే రాక్షసుని వధించేటప్పుడు ఇంద్రుడు ఈ వ్రతాన్ని ఆచరించాడు. అలాగే అమృతోద్భాతన చేసేటప్పుడు దేవతలు రాక్షసులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించారు. కుష్ఠవ్యాధి కలిగినప్పుడు సాంబుడు అనేవాడు ఈ వ్రతాన్ని ఆచరించి తన కుష్ఠవ్యాధిని పోగొట్టుకున్నాడయ్యా. ఈ విధంగా మనసులో ఏ యొక్క కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక నెరవేరడం వల్ల ఈ వినాయకుడిని వరసిద్ధి వినాయకుడిగా ప్రసిద్ధి చెందాడు. ఈ వినాయక వ్రతం యొక్క వ్రతం చేయడం వల్ల జయార్ది జయమును పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతాయి. విద్యార్థులు పూజిస్తే విద్యాలాభం కలుగుతుంది. అలాగే ప్రతివారు కూడా ఏ రంగంలో వ్యాపార రంగంలో చేసేవాళ్ళు వ్యాపారము, విద్యాలాభము, అలాగే వ్యవసాయ లాభము ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి మనసులో ఏ కోరికలు ఉన్నా కూడా నెరవేరి చక్కనటువంటి సకల ఐశ్వర్యములు కూడా సకల మనోభీష్టములు తీరడానికి ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ యొక్క రాజ్యాన్ని నువ్వు తిరిగి పొందుతావు అని చెప్పేసి ఆ సూత మహాముని వారు ధర్మరాజుకి ఈ యొక్క వినాయక వ్రత కథను ఉపదేశం చేసేట. అప్పుడు ఆ తర్వాత మా ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి తన రాజ్యాన్ని తిరిగి తాను సంపాదించుకున్నట్టు. సకల మనోభీష్టములు పొందుతారు. కాబట్టి ఈ వ్రతాన్ని అందరూ చేసినట్లయితే ఆ గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యములు కూడా సిద్ధిస్తాయి. ఓం మహాగణాధిపతయే నమో నమః. గణపతి అనుగ్రహ ప్రసాదేన సకల మనోభీష్ట సిద్ధ్రస్సు సకలైశ్వర్యాభివృద్ధ్రస్సు ఏతత్ఫలం శ్రీ గణాధిపత దేవతార్పణమస్సు. ఆ వినాయకుడి మీద కొన్ని అక్షతలు వేసి కొన్ని అక్షతలు కళ్ళగద్దుకుని శిరస్సు మీద ధరించండి. తర్వాత ఆ స్వామివారికి మళ్ళీ తిరిగి కొంచెం హారతి చూపించండి, ఉత్తర నీరాజనం. ఓం మంగళం కౌసలేంద్రాయ మహనే గుణాత్మే చక్రవర్తి ధనుంజాయ సర్వహోమాస్తు మంగళం సమ్రాజించ విరాజించ విశ్రేయాజనోఘే లక్ష్మీరాష్ట్రశ్రేయాముఖయతయా మాసగం సృజామసి సంతశ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. మహాగణాధిపతయే నమో నమః. ఉత్తర నీరాజనం దర్శయామి. ఒక నీటి చొక్క వదిలిపెట్టి హారతిని అందరూ కూడా కళ్ళగద్దుకోండి. తర్వాత ఆ స్వామికి అందరూ కూడా నమస్కారం చేయండి. ఓం దేవస్య గృహే మునయో వసంతి దేవానాం కవయప్పాద్యవాస దేవాయుధం మే సమనస్యమానో దేవి దేవావసవో దీర్ఘమాయు అగ్నిర్వశుచిర్భవ ఆదిత్య ఇది తేజో భవ విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మైవరాయుర్భవ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయ పురుషశ్రుతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్సు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహేషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యాం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అప్పు స్పెషల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.